ఏమండి వరదరాజులు గారు, పండగ అంటే ఉపవాసం ఉండాలి కదా, మీరేంటండి అలా ఎద్దులా తినేస్తున్నారు? మావయ్య మావయ్య అమ్మా వరదరాజులు ఏమైంది? వరదరాజు గారు, వరదరాజుల గారికి ఇలా అయిందేంటి? నాన్న ఏమండి కళ్ళు తెరవండి. ఏమైందండి? ఏమైంది మావయ్య? మావయ్య నాన్న 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 ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? అమ్మా ఏమైంది? ఏమరా ఏమండి? ఏమైందండి? అప్పటికే తిరుపతమ్మగారు చెప్తూనే ఉన్నారు ఉపవాసం ఉండాలి అని, తినకూడదని. వినకుండా తిన్నాడు. ఇప్పుడు ఏమైందో ఏంటో. ఏం తిన్నాడు? చెరుకు గడ తిన్నారా? ఏ చెరుకు తిన్నాడు? ఏమో అక్కడ పడేసింది. నేను చెప్పానా దేవుళ్ళకి పెట్టకుండా తినకూడదనేసి? ప్రసాదం వండేటప్పుడు చెరుగ్గడ పొడుగ్గా ఉంది అనేసి శివ ఆ చెరుగ్గడని విరిచేసి పక్కన పడేసింది. ఆ చెరుగ్గడే తిన్నాడు. ఏమండి? ఏమండి? పాయిజన్ అంటే నా ముక్కని పక్కన పడేసి తినకుండా వీళ్ళు బతికి బయటపడ్డారు. కొంచెం ప్లీజ్. ఎంత పని జరిగిపోయిందండి. శ్వాస ఆడట్లేదు. ఏమండి మా ఆయనకేదో అయినట్టే ఉంది. పెద్దమ్మా టెన్షన్ పడకు, డాక్టర్ వైద్యం చేస్తున్నారు కదా. వెంకటపతిరాజు గారు ఏమైందండి? శ్వాస ఆడట్లేదు. నోట్లో నోరు పెట్టి శ్వాస అందించాలి. ఆ పని ఎవరు చేస్తారు? విపి రాజు గారు ఆ పని మీరే చేయండి. అయ్యో, నేను బతకాలి కదండి. వెంకటపతి రాజు గారు, మా అత్త పసుపు కుంకాలు నిలబెట్టండి ప్లీజ్ అండి. టైం అయిపోతుంది. సరే అండి. అయ్యయ్యో నాన్న ఏమైంది? చెరుగ్గడ బతకడానికి తింటారు గాని మీరు చావడానికి తిన్నట్టున్నారు. అట్ట అమ్మవారికి పెట్టకుండా తింటే ఇలాగే ఉంటుంది. ఆ తల్లిని లెక్క చేయకపోతే మీరు లెక్కల్లో లేకుండా పోతారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పిన మీరే ఇలా అయిపోతారని అనుకోలేదు. ముందు ఆ తల్లికి నైవేద్యం పెడదాం. సంక్రాంతి పండగ బ్రహ్మాండంగా జరుగుతుంది. అబ్బోడా, అలా ఎలా జరిగింది?
అందులో పాయిజన్ కలిపింది నేనే అని నాన్నకి చెప్తే ఇక్కడే నన్ను చంపేసేలా ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఏమో నాన్న. అసలు ఏరి కోరి మరీ ఆ ఎర్రబట్టలు వేసుకున్నావు. అక్కడ ఎద్దు ఒక గుద్దు గుద్దుంటే ఎక్కడ పడేదనో తెలుసా కుముదవల్లి? చిచ్చి, మీరు దాని గురించి మాట్లాడుతున్నారా? ఆ ఎద్దు పాస్ పొయ్యకపోతే శ్రీవల్లి అక్క ముగ్గుల పోటీలో పాస్ అయిపోయేది. అన్నయ్య చేతి మీదుగా మంచి బహుమానం కూడా వచ్చేది కదా. లేదమ్మా, శ్రీవల్లి ముగ్గులు బాగా వేస్తుందని మనకు తెలుసు. తన మనసులాగే తను వేసిన ముగ్గులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఒక పండు ముత్తైదువు పోటీలో గెలిచినందుకు, ఆ బహుమతి ఇచ్చినందుకు ఆవిడ ఎంత ఆనందపడిందో ఆ ఆనందంలోనే నా చెల్లి గెలుపు కూడా ఉంది. ఆ ముత్తైదువుకి దక్కితే ఆ బహుమతి మనకి దక్కినట్టే. నిజంగా నీ మనసు వెన్నన్నయ్యా. నీ చెల్లెళ్ళైన మమ్మల్ని, వేరే ఆడవాళ్ళని ఒక చెల్లిలాగా, తల్లిలాగా నువ్వు చూసుకుంటావు. నీలాంటి మనిషి ప్రతి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు పావనమైపోతుందన్నయ్యా. మీ అన్నయ్య గురించి మీరు పొగుడతారు కానీ ఆయన నాకు చేసే మోసం తెలీదు మీకు. నీకేం మోసం చేశాడు మా అన్నయ్య? ఏం చేశాడా? ఎప్పుడు చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు అని అందరినీ ప్రేమగా చూస్తాడు కానీ పెళ్ళాన్ని మాత్రం పెళ్ళంగా చూడట్లేదు. పెళ్ళంని పెళ్ళంలా చూడట్లేదంటే మాలాగే చూసుకుంటున్నట్టే కదా. ఇంత ప్రేమను చూపిస్తున్నాడంటే ప్రేమిస్తున్నట్టే కదా.